మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్ విసిరారు. లంచాలు తీసుకుంటున్నట్లు చెవిరెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న సుధారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలకు చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు నిరూపించాలంటూ చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి సుధారెడ్డి ఛాలెంజ్ చేశారు. చెవిరెడ్డి అక్రమ ఆస్తుల వివరాలు తన దగ్గర ఉన్నాయన్న పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశారు. అయితే ఆయన స్పందించలేదు. చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్ లో వైఎస్ఆర్సీపీ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఛాలెంజ్ చేశారు. లంచాలు తీసుకుంటున్నట్లు చెవిరెడ్డి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదైతే తన అఫీషియల్ పేజ్ లో తను లంచం తీసుకుంటున్నట్లు ఇటు పులివర్తి నాని పేరు, తన పేరు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి నేను ఎక్కడ లంచం తీసుకున్నానో నిరూపిస్తే దేనికైనా కూడా రెడీ అంటూ ఆవిడ సవాల్ చేశారు. అయితే తన ఆరోపణలు నిరూపించాలంటూ ఆవిడ చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, హరీష, నిజానికి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కూడా చంద్రగిరిలో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య విభేదాలు నివురుగప్పి నిప్పులా మారింది. ఈ నేపథ్యంలో గడిచిన 2-3 రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుధారెడ్డి అంశాన్ని సీరియస్ గా తీసుకుని నిన్న సోషల్ మీడియా సాక్షిగా సవాల్ విసిరారు. రేపు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర నేను వస్తాను, నాపై వచ్చిన ఆరోపణలు నిరూపించాలంటూ కూడా చెవిరెడ్డికి సవాల్ విసిరారు. అనుకున్నది తడువుగా ఈవేళ ఆమె నేరుగా చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు వచ్చి అక్కడే నిరసన దిగారు. ఇప్పుడే చెవిరెడ్డి వచ్చి నిరూపించాలి, ఒక మీడియాలో తన పట్ల వ్యతిరేకంగా దురుద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వార్తలు రాయిస్తున్నారు, వాటిని నిరూపించాలంటూ కూడా ఆమె సవాల్ విసిరారు. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 400 ఎకరాలు కబ్జా చేసి కోట్లాది రూపాయలు గత 5 ఏళ్లలో దడ్డుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఆధారాలు కూడా ఉన్నాయి, వీలైతే వచ్చి నిరూపించగలను, నాతో పాటు బహిరంగ సవాలుకు వస్తావా అంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుధారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని తేల్చుకుంటానంటూ మీడియా ముందే ఆమె నేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 3 సార్లు ఫోన్ కూడా చేయడం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందన లేదు, ఆయన ఫోన్ కట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా చంద్రగిరి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నాని ఒకవైపు అసెంబ్లీలో ఉండగా మరోవైపు ఆయన సతీమణి సుధారెడ్డి మాత్రం చెవిరెడ్డికి బహిరంగ సవాల్ విసరడం జిల్లాలోని ఒక చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వచ్చి సవాల్ చేయడానికి, బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉంటానంటూ కూడా పులివర్తి సుధారెడ్డి సవాల్ విసరడం మొత్తంగా ఈ వ్యవహారం నివురుగప్పి నిపుల మారే చివరకు ప్రతిరోజు కూడా చెవిరెడ్డి చంద్రగిరి రాజకీయాలు హీటు పుట్టిస్తూనే ఉన్నాయి. ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరోవైపు పులివర్తి నాని లేదా పులివర్తి సుధారెడ్డి, ఈ 2 వర్గాల మధ్య నిత్యం వివాదాలు తలెత్తునే ఉన్నాయి. మన ఎన్నికల సమయంలో మనకు తెలుసు పులివర్తి నాని పైన హత్యాయత్నం జరిగింది, అందుకు సంబంధించిన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీడీపీ అట్లాగే వైసీపీ మధ్య విభేదాలు మాత్రం చివరకు పతాక స్థాయికి చేరని తప్పదు. ఏకంగా ఈవేళ ఎమ్మెల్యే సతీమణి చెవిరెడ్డి భాస్కర్కి వచ్చి ఇలా బహిరంగ సవాల్ విసరడం జిల్లా రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. థ్యాంక్ యూ మురళి.